హుజురాబాద్ నియోజకవర్గంలోని ముస్లింలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు వెంటనే కృషి చేయాలి. కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు చొరవ తీసుకుని హుజురాబాద్ ముస్లిం షాదీఖానా కొరకు 50 లక్షల నిధులను వెంటనే మంజూరు చేయాలన్నారు. అలాగే జమ్మికుంట మండలం వీలాసాగర్ పట్టణంలో ఉన్న ముస్లింల కబ్రస్థాన్ స్థలం 2 ఎకరాల స్థలం సర్వే నంబర్ 349లో దర్గాతో పాటు ముస్లిం అని 1996 సంవత్సరం పహానీలో ఉంది. కానీ ఇప్పుడు ధరణిలో ప్రభుత్వ భూమి అని నమోదు చేశారు. వెంటనే ప్రభుత్వ భూమి అని నమోదు చేసిన దానిని వెంటనే మార్పిడి చేసి ముస్లింల కబ్రస్థాన్ ధరణిలో మార్పిడి చేయాలి అని హుజూరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ జాకీర్ మహమ్మద్ అక్బర్తో పాటు వివిధ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చాలా మట్టు వరకు సమస్యలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. జమ్మికుంట మండలంలో విలాసాగర్ గ్రామంలో 1996 సంవత్సరంలో 2 ఎకరాల స్థలము ముస్లింలకు ఖబ్రస్థాన్కు సంబంధించిందని పహానీలో ఉంది. ఇప్పుడు చూస్తే అది ప్రభుత్వ భూమి అని ఉంది. ఈ మార్పిడి ఎవరు చేశారు? ఎందుకంటే విలాసాగర్ గ్రామంలో కూడా దాదాపు చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. చనిపోయిన వారికి ఖనానా చేయడానికి అంటే బొంద పెట్టడానికి ఆ యొక్క భూమి అవసరం ఉంది. కనుక వెంటనే 1996 సంవత్సరంలో పహానీలో ఎలా నమోదై ఉండేనో ముస్లిం ఖబ్రస్థాన్ అనేది ఈ ధరణిలో కూడా మరి ముస్లిం ఖబ్రస్థాన్ 2 ఎకరాల స్థలం అనేది ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క కనుక ముస్లిం ఖబ్రస్థాన్ను కనుక తొలగించినట్టయితే మొత్తం కరీంనగర్ జిల్లా అంతటా ముస్లిం సోదరులు ధర్నాలు, రిలే నిర్వహణ దీక్ష చేసుకునే కార్యక్రమం చేయొద్దని దయచేసి కోరుతున్నాను. మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం చొరవ తీసుకోవాలి. మరియు హుజురాబాద్ ఆర్డీఓ గారు కూడా చొరవ తీసుకోవాలి. మరియు జమ్మికుంట మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని వెంటనే విలాసాగర్ గ్రామానికి చెందిన ముస్లింల ఖబ్రస్థాన్ స్థలము 2 ఎకరాలు అని ధరణిలో నమోదు చేయాలని కోరుతున్నాను. మరియు ఇల్లంతా కుంట సీతంపేట ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట ముస్లిం ఖబ్రస్థాన్ ఉంది. ఆ ఖబ్రస్థాన్ ప్రహారీ గోడ కొరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక ముస్లింల సంక్షేమం కొరకు ఆ యొక్క ప్రహారీ గోడ నిర్మాణం కొరకు మరియు ఒక గేటు నిర్మాణం కొరకు వెంటనే ఒక 2 లక్షల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయాలని కూడా మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మరియు పొన్నం ప్రభాకర్ గారిని, మరియు మన శ్రీధర్ బాబు గారితో పాటు మా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ పార్టీ మన ప్రణయ్ బాబుతో పాటు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా వెంటనే నిధులను మంజూరు చేయించి ఈ యొక్క ప్రహారీ చుట్టూ గోడ నిర్మాణం మరియు గేట్ కొరకు కూడా ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా ముస్లింల పక్షాన మేము కోరుతున్నాం. మరియు అలాగనే ధర్మారం మండలంలో కూడా జమ్మికుంట మండలంలో ఉన్న ముస్లిం ఖబ్రస్థాన్ ప్రహారీ గోడ కొరకు మరియు దానికి కూడా ఒక గోడ నిర్మాణం కొరకు దానికి ఒక బౌండరీతో పాటు ఒక గేటు కూడా దానికి కనుక కట్టించినట్టయితే ఆ యొక్క ముస్లిం ఖబ్రస్థాన్ భూమి అక్కడ ఉండడానికి, ఎందుకంటే దాంట్లో చాలా మట్టు వరకు దాంట్లో కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆక్రమణ జరగనట్టుగా కట్టుదిట్టు చేయాలంటే తప్పనిసరిగా ప్రహారీ గోడ నిర్మాణం కొరకు కూడా నిధులు మంజూరు చేయాలి అని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ తరఫున నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు కార్యదర్శి మహమ్మద్ జాకీర్ మరియు మా ముస్లిం సోదరులందరూ మరియు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న మస్జిద్ కమిటీ అధ్యక్షుల తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు గారు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.